హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోడీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన బీబీ బక్షి అనే ఒక ఫిమేల్ ఓరియంటెడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ మూవీలో మన హీరోయిన్ బీబీకి ఇన్స్పెక్టర్ అవ్వాలనే డ్రీమ్ ఉంటుంది. వాళ్ళ ఊర్లోనే ఫస్ట్ టైం ఒక అమ్మాయి పోలీస్గా మారి ఉంటుంది. చివరికి ఇన్స్పెక్టర్ అయిందా లేదా, అనుకోని కేసులో తను ఎలా ఇరుక్కుంది, వచ్చిన భర్త తనని సరిగ్గా చూసుకున్నాడా లేదా, ఇన్స్పెక్టర్ అవ్వాలనుకున్న తన డ్రీమ్ పెళ్లి వల్ల స్పాయిల్ అయిందా ఏంటి, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీలైనంత షార్ట్ అండ్ స్వీట్గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇది ఒక మూవీ కాదు, వెబ్ సిరీస్. నేను ఒక మూవీ లాగా కన్వర్ట్ చేసి 6 ఎపిసోడ్స్ కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎపిసోడ్ 1 ఓపెన్ అవగానే ఇదిగో ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, తనే మన మూవీలో హీరోయిన్ బిబి. పెళ్లి కూతురు బట్టలతో ఎవరో ఒక అతన్ని చేస్ చేసుకుంటూ పరిగెడుతుంది. తన వెనకాలే డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్స్ అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఫైనలీ అతన్ని పట్టుకుంటారు. కానిస్టేబుల్స్ అందరూ సహాయంతో బిబి అతన్ని పట్టుకున్న తర్వాత కట్ చేస్తే ఇది తనకు వచ్చిన కళ. బిబి వాళ్ళ ఊర్లో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తుంటుంది. ఇన్స్పెక్టర్ అవ్వాలనేదే తన డ్రీమ్ అనమాట. ఇప్పుడు కల్లో ఎవరో ఒక అతన్ని తరుముకుంటూ వెళ్ళింటుంది కదా గన్ తీసుకుని, అది ఎవరో కాదు ఇన్స్పెక్టర్. మార్నింగ్ నిద్ర లేవగానే ఏంటమ్మా నాకు ఇలాంటి కళ వచ్చిందని బిబి వాళ్ళ అమ్మతో డిస్కస్ చేస్తే, కళ గురించి ఇలాంటి కళలే కను, ఇన్స్పెక్టర్ కాదు కదా, పెళ్లి చేసుకుని చక్కగా ఒక ఇంట్లో మహారాణి లాగా పిల్లలకని హ్యాపీగా బ్రతకొచ్చు కదా మాలాగా అని చెప్తూ ఉంటుంది. అమ్మ నీకు తెలుసు కదా నా గురించి, ఎప్పుడు ఇంతే అని అరుస్తూ ఉంటే ఈ రోజు సాయంత్రం నీకు పెళ్లి చూపులు చూడడానికి వస్తారు, ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా సాయంత్రం వచ్చే, వీలైతే ఈరోజు సెలవు పెట్టే డ్యూటీకి అని చెప్తుంది. కానీ బిబి వినిపించుకోకుండా సర్లే అమ్మ ఇప్పటికిప్పుడు పెళ్లి చూపులు అవసరమా, నేను చెప్పాను కదా నెక్స్ట్ వీక్ రమ్మని, ఇంతకు ముందే చాలా సార్లు పోస్ట్ పోన్ చేసావు, నెక్స్ట్ వీక్ అని, ఈరోజు తప్పించుకోవడానికి వీలు లేదు, సాయంత్రం నువ్వు రావాల్సిందని చెప్తుంది. బిబి వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న, బిబికి ఒక తమ్ముడు, స్కూల్కి వెళ్ళే తమ్ముడు, చాలా చిన్నాడు. బ్రష్ చేస్తూ నాన్న ఈరోజు సాయంత్రం త్వరగా రావాలా, నాకు అప్పుడే పెళ్ళేంటి నాన్న అంటే, మరేం చేసుకోవా, నువ్వు పెళ్ళిడికి వచ్చావమ్మా, పెళ్లి చేసుకోవాలి కదా, ఊర్లో ఉన్న వాళ్ళందరూ నన్ను ఏమనుకుంటారు చెప్పని అంటూ ఉంటాడు. ఈసారి మీ అమ్మ వదిలినా నేను వదలను, సాయంత్రం త్వరగా రావాల్సిందని. ఇంకోవైపు బైక్ లో ఒక ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇందులో ఒక అతను ఆ ఏరియా ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ బైక్ స్లోగా తోలుతూ ఉండడంతో, ఏంట్రా నీకన్నా తాబేలు మేలు, కొంచెం స్పీడ్ గా వెళ్ళొచ్చు కదా అని స్పీడ్ గా వెళ్ళమంటాడు. ఎందుకంటే ఊర్లో ఒక రాబరీ జరిగి ఉంటుంది, లక్షల్లో విలువ చేసే డబ్బు అండ్ బంగారం దొంగతనం చేయబడి ఉంటారు. అయితే దొంగలు ఎక్కడా వెళ్ళలేదు, ఇదే ఊర్లోనే ఉన్నారని ఇన్ఫార్మర్ ఒక అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చింటాడు ఇన్స్పెక్టర్ కి. ఇప్పుడు స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్స్ అందరినీ అలర్ట్ చేసి అందరూ వచ్చేసారు కదా అంటే, సార్ ఇంకా బిబి రాలేదని చెప్తారు. ఈ బిబి ఎప్పుడు ఇంతే లేట్ గా వస్తుంది, సర్లే మనం వెయిట్ చేద్దాం, ఇన్ఫార్మర్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు మనం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, వన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అందరూ ఒకేసారి వెళ్ళి వాళ్ళని పట్టుకుందామని డిస్కస్ చేస్తాడు. ఎంతసేపు అయినప్పటికీ బిబి రాకపోవడంతో కానిస్టేబుల్స్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ పట్టుకోవడానికి జీప్ లో వెళ్ళిపోతూ ఉంటారు. ఈ లోపు బిబీకి ఫోన్ చేసి, చూడమ్మా బిబి రావడం లేట్ అయిపోయింది, ఈ రోజు ఎందుకులే సెలవు పెట్టేయని చెప్పి మేము వెళ్తున్నామని చెప్తాడు. బిబీకి అర్థమైపోతుంది రాబరీ కేసును సాల్వ్ చేయడానికి వెళ్ళబోతున్నారని. ఈ లోపే ఇన్ఫార్మర్ ఫోన్ చేసి, సార్ లెగ్ పీస్ కనిపించట్లేదు, ఊరి చివరి ఒక హాంటెడ్ హౌస్ ఉంది కదా అక్కడ ఉందేమో కనిపెట్టాను సార్ అని అంటాడు. ఏంటయ్యా లెగ్ పీస్ కనిపించకపోతే నేనేం చేయాలని, ఇలాంటి వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారేంటి అని అనుకుంటూనే, ఓ కోడ్ లాంగ్వేజ్ లో ఇన్ఫార్మర్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడని ఇన్స్పెక్టర్ మట్టి బుర్రకి అప్పుడు అర్థమయ్యే వెంటనే కానిస్టేబుల్ తీసుకుని వెళ్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ బిబీకి కూడా తెలిసి ఫోన్ లో మాట్లాడిన తర్వాత వాళ్ళకంటే ముందు నేనే అక్కడికి వెళ్ళాలని బిబీ వెళ్తూ ఉంటుంది. వెంటనే బిబీని ఇన్స్పెక్టర్ చూసి, ఏంటమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే, సార్ అది ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది కదా, మీకంటే ముందు నేనే ఇక్కడికి వచ్చాను సార్ అని చెప్తుంది. బిబీని అక్కడే వదిలేసి వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. బిబీ మాత్రం సైకిల్లో వాళ్ళ వెనకాలే వెళ్తుంది. సైకిల్ చైన్ దిగిపోతుంది. చైన్ వేసుకోవడానికి పక్కనే ఉన్న మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తుంది. ఈలోపు దొంగలను పట్టుకోవడానికి వెళ్ళిన ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ అందరూ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం వెతుకుతారు. అప్పటికే వాళ్ళు అక్కడ నుంచి పారిపోయి ఉంటారు. కొంచెం ముందు వచ్చిన వాళ్ళని పట్టుకొని ఉంటామే అని బాధపడుతూ, చేతికి చిక్కినట్టే చిక్కి మిస్ అయిపోయారని వెళ్ళిపోతూ ఉంటే, బిబీ మాత్రం మళ్ళీ ఒకసారి నేను వెళ్ళి చెక్ చేయాలని ఒక పర్సన్ ని లిఫ్ట్ అడిగి స్కూటీలో ఎక్కి అక్కడికి వెళ్తుంది, అక్కడ డ్రాప్ చేయమని. వెళ్తున్న దారిలోనే పోలీసులు మళ్ళీ బిబీని చూసి, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అంటే, సార్ అదే హాంటెడ్ హౌస్ కి వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తున్నాను సార్ అంటే, మేము
వెళ్ళే వస్తున్నాము, వాళ్ళు తప్పించుకొని పారిపోయారని చెప్తాడు. కానీ స్కూటీలో ఉన్న పర్సన్తో బిబ్బి వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోని, నేనే వెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకునేంత వరకు నేను తిరిగి వెళ్ళిపోను, ఒకసారి మళ్ళీ నేను వెళ్ళి చెక్ చేస్తానని హాంటెడ్ హౌస్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయాలని అక్కడికి వెళ్ళి డ్రాప్ చేయమన్న తర్వాత లోపలికి వెళ్ళి చెక్ చేస్తే అంతవరకు దొంగలు అక్కడే ఉండింటారు. పోలీసులు సరిగ్గా చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక రిక్షాలో అక్కడ నుంచి తప్పించుకుంటూ ఉంటారు. రోడ్డు మీద సైకిల్ టైర్ మార్క్స్ చూసి బిబీకి అర్థమవుతుంది ఇప్పుడే వాళ్ళు బయటికి వెళ్ళారని గెస్ చేసి అక్కడ నుంచి పరిగెడితే ముందే రిక్షాల్లో దొంగలందరూ పారిపోతూ ఉంటారు. వెనకాలే బిబీ పరిగెడుతూ వెళ్తుంది. ఒకరిని పట్టుకుని కొడుతూ ఉంటే తిరిగి వాళ్ళు బిబీని పట్టుకుని కొడతారు. ఇద్దరి మధ్య ఫైట్ నడుస్తుంది. ఈలోపు స్కూటీలో వచ్చి లిఫ్ట్ ఇచ్చిన అతను ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరినీ అక్కడ తీసుకొచ్చేస్తాడు. వీళ్ళందరినీ పట్టుకుంటారు ఊర్లో వాళ్ళు. ఇంకోవైపు బిబీ వాళ్ళ ఇంట్లో సాయంత్రం అయింది. పెళ్లి చూపులకు రావాల్సిన వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏమ్మా ఇంకా పెళ్లి కూతురు రాలేదా అని అంటే ఇప్పుడే వస్తుందన్నయ్య, లోపల రెడీ అవుతుందని చెప్తారు. నిజానికి బిబీ ఇంకా రాలేదు. తనకు తగిలిన గాయాలకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటుంది. బిబీ వాళ్ళ తమ్ముడు అక్క లోపలే ఉంది, రెడీ అవుతుంది, మీరు ఆ లోపు ఈ స్వీట్స్ అన్ని తీసుకోండి అని మేనేజ్ చేస్తాడు ఏదో ఒకటి చెప్పి. ఎంత మేనేజ్ చేసినప్పటికీ టైం అయిపోతూ ఉండడంతో బిబీ వాళ్ళ అమ్మ చూడరా మీ అక్క ఎక్కడైనా ఉందేమో వెళ్ళి తీసుకురా అని అతనితో చెప్పి ఊరి బయటికి పంపిస్తే రోడ్డు మధ్యలో వెళ్తుంటే సడన్ గా బిబీ స్కూటీలో వస్తుంది. అతనికి లిఫ్ట్ ఇచ్చిన అతనితో పాటు వెంటనే ఇంటికి వచ్చి కంగారుగా పెళ్లి చూపులు ఉంది కదా అని మర్చిపోయానమ్మా, సారీ ఏదో కేసులో పడని లోపలికి వెళ్ళి కంగారుగా చీర కట్టుకుని రెడీ అయ్యి బయటకు వస్తే లిఫ్ట్ ఇచ్చిన అతను ఇంటి దగ్గరకు వస్తున్నాడు. ఏంటి ఇతను ఇక్కడికి వస్తున్నాడు, ఓ ఇతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదా, సర్లే ఏదో ఒకటి ఇచ్చేద్దామని అక్కడికి వెళ్తే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు ఎవరో కాదు, లిఫ్ట్ ఇచ్చిన అతనే. అతని పేరు గోపాల్. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో గోపాల్కి మొత్తం తెలుసు కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బిబీ చాలా మంచి అమ్మాయి, చాలా సిన్సియర్గా ఉంటుంది తన డ్యూటీలో అండ్ మంచి చేస్తుంది అందరికీ, చాలా గట్స్ ఉన్న అమ్మాయి అని చెప్పడంతో పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న కూడా బిబీ నచ్చేస్తుంది. అయితే ఇంతసేపు మాతో అబద్ధం చెప్పారా పెళ్లి కూతురు బిబీ లోపల రెడీ అవుతుందని, కానీ నిజానికి తను ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చింది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పొద్దున్న పెళ్ళి అయిన తర్వాత మా సిచ్యువేషన్ ఏంటి, మాకు ఒక కండిషన్, అదేంటంటే పెళ్ళి అయిన తర్వాత బిబీ ఉద్యోగం మానేయాలని చెప్తారు. బిబీ మనసు విరిగిపోతుంది. అలా ఎలా కుదురుతుందని వాళ్ళ అమ్మతో అంటే నువ్వు కొంచెంసేపు సైలెంట్గా ఉండంటుంది. ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్ దొరకడం చాలా కష్టం, అది కూడా ఒక అమ్మాయికి. మా అమ్మాయి చాలా కష్టపడి జాబ్ని సంపాదించింది, అలా ఎలా ఉద్యోగాన్ని వదిలేస్తుందంటే బిబీ చూడండి నేను ఉద్యోగం వదలడానికి కుదరదు, నేను ఇప్పుడు కూడా మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాను, పెళ్ళైన తర్వాత కూడా మీకు కూడా అలాగే హెల్ప్ చేస్తాను, కానీ నేను ఉద్యోగం మాత్రం వదలను, ఇన్స్పెక్టర్ అవ్వాలనేదే నా డ్రీమ్, నా డ్రీమ్స్ని నేను పెళ్లి కోసం చంపుకోనని చెప్తుంది. తర్వాత మీ ఇష్టం అని చెప్తారు. పెళ్లి కొడుకు గోపాల్ వాళ్ళ పేరెంట్స్ కొద్దిసేపు ఆలోచించిన తర్వాత సరే ఈ పెళ్ళికి మాకు ఓకే, 15 days తర్వాత మంచి ముహూర్తం ఉంటే పెట్టించండి అని హ్యాపీగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పెళ్ళికైతే బిబ్బీ వాళ్ళ అమ్మ నాన్న ఒప్పేసుకున్నారు, కానీ బిబ్బీకి నచ్చట్లేదు. ఎందుకంటే ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం వాళ్ళు ఇప్పుడైతే మానేయొద్దు అని చెప్పారు, కానీ మళ్ళీ మాట మారిస్తే ఏంటి పరిస్థితి, డ్రీమ్ నేను కిల్ చేసుకోనని ఈ పెళ్ళిని ఎలాగైనా క్యాన్సిల్ చేయాలని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపు ఇన్స్పెక్టర్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దొంగను పట్టుకోవడానికి నేనే లీడ్ చేశాను, నేను చెప్పినట్టు మా టీం అందరూ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవడం వల్లే దొంగని పట్టుకోగలమని ప్రెస్ వాళ్ళ ముందు చెప్తుంటే అక్కడున్న జమున అనే ఒక కానిస్టేబుల్ బిబ్బీకి ఫోన్ చేసి ఏంటే నువ్వు కష్టపడి వాళ్ళని పట్టుకుంటే క్రెడిట్ అంతా ఇన్స్పెక్టర్ తీసుకుంటున్నాడంటే ఇప్పుడు క్రెడిట్ నాకు వస్తే ఏంటి అతనికి వస్తే ఏంటి, నా జీవితమే నాశనం అయిపోయేలా ఉంది, నాకు పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారు, ఎలాగైనా ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్తుంది. ఆ తర్వాత బిబ్బీ ఫ్రెండ్ జమున ఏం చేస్తుందంటే వయసు అయిపోయిన ఒక ఆమెలాగా గెటప్ వేసుకొని గోపాల్ దగ్గరికి వెళ్ళి బిబ్బీ గురించి చాలా చెడ్డగా చెప్తుంది. బిబ్బీ చాలా చెడ్డ అమ్మాయి, తనకి చాలా మందితో అఫైర్ ఉందని, కనుక పెళ్లి చేసుకుంటే నీ జీవితమే నాశనం అయిపోతుంది, ఒకసారి ఆలోచించుకొని చెప్తుంది. ఇంకోవైపు గోపాల్ వాళ్ళ అమ్మా నాన్నకి ఒక పర్సన్ ఫోన్ చేసి నేను బిబ్బీ ప్రేమించుకుంటున్నా, మా ఇద్దరి ప్రేమను మీరు విడిదీయొద్దు, నేను ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, కొన్ని రోజుల తర్వాత నేనే వాళ్ళ ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఈలోపు మీరు వచ్చి మొత్తం స్పాయిల్ చేశారు, ఇప్పటికైనా అర్థం చేసుకుని మమ్మల్ని విడిదీయకుండా ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయండి అని చెప్తారు. ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి
మాట్లాడుతున్నారని ఏం అర్థం కాదు. మాట్లాడిన వ్యక్తి పేరు అస్లాం అని చెప్తాడు. గోపాల్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం అతనితో చెప్తారు. ఈ విధంగా బిబ్బీని ఒక అతను ప్రేమిస్తున్నాడంట, ఈ సంబంధం ఎందుకులే, ఆ అమ్మాయి గురించి కూడా చాలా తప్పుగా చెప్తున్నారు అందరూ అని అంటే, అమ్మ మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు, ఆ అమ్మాయి కావాలనే డ్రామా వేస్తుంది, ఆ అమ్మాయికి పెళ్ళైతే ఎక్కడ ఉద్యోగం వదిలేయాలనే భయంతో ఇలా తనే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడిస్తుందమ్మా, నాకు అర్థమైందని చెప్తాడు. ఇంకోవైపు బిబీ వాళ్ళ నాన్నకి ఈ విషయం తెలిసి ఎవరో అస్లాం అంట నిన్ను ప్రేమిస్తున్నాడంట, ఎందుకని మాతో ఈ విషయం చెప్పలేదని చాలా అంటే చాలా ఏడుస్తాడు. దీంతో బిబీ, నాన్న అలా ఎవరు లేదు, నేను ఎవరిని ప్రేమించట్లేదు, జస్ట్ ఉద్యోగం వదిలేయాలి పెళ్లి చేసుకుంటేనే రీజన్తోనే అబద్ధం చెప్పాను, అది ఎవరో కాదు నాతో పాటు పనిచేసే కానిస్టేబుల్ ఏమో అని చెప్తుంది. ఇంకోవైపు ఊర్లో రాబరీ చేసింటారు కదా, వాళ్ళని పోలీసులు పట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకు ఒక హెడ్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అది ఎవరో కాదు ఒక అమ్మ, తను పాలిటిక్స్ లో ఉంది, తన పేరు జానకి. ఏంట్రా అలా ఎలారా పోలీసులు దొరికిపోయారు, ఆ ఇన్స్పెక్టర్ మిమ్మల్ని అంత ఈజీగా పట్టుకునేసాడా అంటే, ఇన్స్పెక్టర్ కాదు మమ్మల్ని పట్టుకుంది, ఒక లేడీ అని లేడీ గురించి చెప్తారు. మరి ఇన్స్పెక్టర్ ఏంట్రా తనేదో పట్టుకున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడంటే, లేదు ఆ లేడీనే మమ్మల్ని చేసి పట్టుకుందని చెప్తారు. దేనికైనా మంచిది ఆ లేడీ మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్తుంది జానకి వాళ్ళతో. ఆ తర్వాత బిబ్బీకి అస్లాం అని ఒక అతను ఫోన్ చేస్తాడు. నన్ను ప్రేమిస్తున్నావు కదా, అయినా అప్పుడే నన్ను మర్చిపోయావా అని చెప్తాడు. ప్రేమ ఎవరు నువ్వు, కానిస్టేబుల్ అంటే కాదు అని చెప్తాడు. ఎవరో ఏం అర్థం కాదు బిబ్బీకి. ఈ అస్లాం ఎవరు, కొత్తగా నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ నాతోనే మాట్లాడుతుందని అనుకుంటుంది. ఆ తర్వాత అతను ఒక ప్లేస్కి రమ్మంటాడు తనని కలవడానికి. అతను చెప్పినట్టుగానే ఫోన్లో నాతో అలా ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి కానిస్టేబుల్ జమున సహాయం తీసుకుని అతన్ని పట్టుకోవడానికి వెళ్తుంది గన్ తీసుకుని. సరిగ్గా అప్పుడే మొహానికి క్లాత్ కట్టుకుని ఒక పర్సన్ బిబ్బీని వచ్చి వెనకాల నుంచి పట్టుకుంటాడు. బిబ్బీ తప్పించుకోలేకపోతుంది అక్కడ నుంచి. క్లాత్ ఓపెన్ చేసి చూస్తే అది ఎవరో కాదు గోపాలే కావాలని ఇలా చేసింటాడు. నువ్వు నన్ను డ్రామా చేసి మోసం చేయడానికి ప్రయత్నించావు కదా, నేను ఇప్పుడు అలా చేశానని చెప్తాడు. గోపాల్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఈ డ్రామాలో యాక్ట్ చేసింటారు. అది కాదండి మీరు ఉద్యోగం మానేయాలన్నారు, అందుకనే ఇలా చేశామంటే మేమేమైనా వద్దన్నామా, మనమిద్దరం కలిసి నీ డ్రీమ్ కోసం పోరాడతాం, కష్టపడతాం, నువ్వు ఉద్యోగం ఏం మానేయాల్సిన అవసరం లేదని చెప్తాడు. ఎప్పుడైతే ఉద్యోగం మానేయాల్సిన అవసరం లేదని బిబ్బీతో గోపాల్ చెప్తాడు. గోపాల్ పైన బిబ్బీకి కూడా ఇష్టం వచ్చి ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తుంది. అప్పటి నుంచి గోపాల్ బిబ్బీకి మధ్య మంచి రిలేషన్షిప్ ఏర్పడుతుంది. బిబ్బీ గోపాల్ని ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటుంది. కొద్ది రోజుల్లో ఫైనలీ ఆ రోజు వచ్చింది. ఇంకొద్దిసేపట్లో పెళ్లి కొడుకు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక వ్యాన్లో వస్తున్నారు. టైం అవుతుంది, ఇంకా పెళ్లి కొడుకు రావట్లేదు. బిబ్బీ వాళ్ళ నాన్న, ఏమండి ఇంకా పెళ్లి కొడుకు రాలేదేంటి, ఎక్కడ వస్తున్నారంటే, ఇంకొద్దిసేపట్లో వస్తున్నామని చెప్తారు. సడన్ గా ఒక గుర్తు తెలియని గ్రూప్ వాళ్ళ మీద అటాక్ చేసి పెళ్లి కొడుకు పక్కనున్న వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. ఈ విషయం బిబ్బీ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసి చాలా అంటే చాలా కంగారు పడిపోతారు. ఈ పెళ్లి ఆగిపోయిందని బిబ్బీ వాళ్ళ నాన్న జీర్ణించుకోలేకపోతాడు. బిబ్బీ చాలా ఎమోషనల్ అయ్యి, ఎవ్వరు ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనే వెళ్తాను, గోపాల్ని నేనే కనిపెట్టి తీసుకొస్తానని అందరికీ నచ్చజెప్పి పెళ్లి కూతురు అయినప్పటికీ అక్కడ నుంచి వస్తుంది. వాళ్ళు ఏ రూట్లో అయితే వచ్చారో ఆ రూట్లో తిరుగుతుంది. టీ షాప్లో ఉన్న ఒక అతను, ఇదిగో ఈ రూట్లోనే ఆ వెహికల్ వెళ్ళిందని చెప్తాడు. వెనకాలే ఫాలో అవుతూ వెళ్తే ఒక ప్లేస్లో ఆ వెహికల్లో ఉన్న ముగ్గురిని చూస్తారు. వాళ్ళని చూసిన తర్వాత ఇక్కడే వాళ్ళు ఉన్నారని తెలుసుకుని వెంటనే గోపాల్ని తీసుకుని ముహూర్తం టైం అయిపోయేసరికి బిబ్బీ గోపాల్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి మొత్తం అయిపోయిన తర్వాత గోపాల్ని బిబ్బీ మిగతా వాళ్ళందరూ కూర్చోబెట్టి, అసలు మీకేమైందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా వస్తున్న దారిలో అంటే, గోపాల్ జరిగిందంతా చెప్తాడు. అక్కడ నుంచి వెహికల్లో వస్తున్న సమయంలో వ్యాన్లో కొంతమంది మా మీద అటాక్ చేసి మా దగ్గర ఉన్న బంగారాన్ని డబ్బుని దొంగిలించుకొని తీసుకెళ్లిపోయారు, మమ్మల్ని అక్కడే వదిలేసి అని చెప్తాడు. ఇప్పుడు ఆ బంగారాన్ని డబ్బుని దొంగిలించుకెళ్ళిన వాళ్ళు ఒక ఉమెన్ దగ్గరికి వెళ్ళి వాటన్నిటిని ఇస్తే ఇన్ని దొంగిలించుకొచ్చారు, ఫోన్ కూడా దొంగిలించుకొని వచ్చేసారంట్రా, ఇందులో సిమ్ కార్డు ఉంది, మన లొకేషన్ని ఈజీగా ట్రేస్ చేసేసారు, కొంచెం కూడా బుర్ర లేదేంట్రా అని ఆమె దొంగిలించుకొని వచ్చిన వాళ్ళని కొడుతుంది. సర్లే ఎలాగో జరిగిందేదో జరిగిపోయింది, వీలైనంత తొందరగా మీ డబ్బుని బంగారాన్ని కనిపెడతానని బిబ్బీ నవ్వుతూ చెప్తుంది. పెళ్ళి అయిపోయింది, అప్పగింతల టైము, మా అమ్మాయిని మీ చేతిలో పెడుతున్నామని బిబ్బీ వాళ్ళ అమ్మ నాన్న
ఏమన్నా ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత బేబీని గోపాల్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, అత్తారింటికి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒక పని మనిషి చిన్న పాప ఉంటుంది. ఆ పాపతో బేబీ చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటుంది. గోపాల్కి ఒక రూమ్ను అలాట్ చేస్తారు. నైట్ శోభనం జరిగేంత వరకు అదే రూమ్లోనే ఉండమని. ఆ పని మనిషి పాపతో బేబీ మాట్లాడుతుంటే సడన్గా బేబీకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. వాళ్ళ ఇన్స్పెక్టర్, చూడమ్మా మీ ఆయన బంగారం డబ్బులు దొంగతనం పోయింది కదా, మేము కనిపెట్టేశాము, ఐడెంటిఫై చేయడానికి మీరు తప్పకుండా ఇద్దరు రావాలని చెప్తాడు. దాంతో బేబీ నాకు పెళ్ళి అయిపోయింది అండ్ ఈరోజు ఫస్ట్ రోజు, పెళ్ళైన మొదటి రోజే పోలీస్ స్టేషన్కి వస్తే మా అత్త మామ ఫీల్ అవుతారు, సో మా ఆయన మాత్రం పంపిస్తామని అంటే ఇన్స్పెక్టర్ ఒప్పుకోడు, మీరిద్దరు తప్పకుండా రావాల్సిందే, ఆయనతో పాటు నువ్వు కూడా ఉన్నావు కదా అని చెప్తాడు. ఆ తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలో ఏం అర్థం కాకుండా బిబి అండ్ గోపాల్తో ఈ విషయం డిస్కస్ చేసి వీళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇంట్లో వాళ్ళకి ఎలాంటి అనుమానం రాకుండా ఇంటి పని మనిషి గెటప్ బిబి వేసుకుని, బిబి గెటప్ పని మనిషికి వేసి ఇంట్లోనే పడుకోమంటుంది. బిబి పని మనిషిగా చిన్న పాపలా గోపాల్తో కలిసి పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటే ఆ పని మనిషి చీర కట్టుకొని బిబిలా రూమ్లో తలుపులు తాళం వేసి పడుకుంటుంది. ఊర్లో వెళ్తున్న వాళ్ళు గోపాల్ ఏంటి ఇంటి పని మనిషి చిన్న పాపను తీసుకుని ఎక్కడికో వెళ్తున్నాడు అని అనుకుంటారు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇంతకు ముందు ఒక ఉమెన్ చూపించున్నారు కదా, తను సెల్లో ఉంటుంది. సిమ్ కార్డ్ని ట్రేస్ చేసి లొకేషన్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చేసింటారు. తన దగ్గర ఉన్న నగలన్నిటిని ఇన్స్పెక్టర్ గోపాల్కి బిబీకి చూపించి ఇది మీదే కదా అని చూపిస్తూ ఉంటాడు. సెల్లో ఉన్న ఉమెన్ కొంచెం కూడా భయపడదు, ధైర్యంగా ఉంటుంది. ఆ తర్వాత బిబి అండ్ గోపాల్ బయటకు వస్తుంటే లోపల ఉన్న ఉమెన్ తీసుకెళ్ళడానికి ఒక లాయర్తో పాటు ఇంకొక అతను వచ్చింటాడు బైక్లో. అతను చూసిన తర్వాత పోలీసులకున్న ఇన్ఫార్మర్ బిబితో ఆ రోజు నగలు దొంగతనం చేసింది వీడే అని చెప్తాడు. వెంటనే బిబి అతని వెనకాలే ఫాలో అయ్యి అతన్ని చేసి చేయడానికి వెళ్తుంది. బిబి అతని వెనకాలే ఫాలో అవుతూ అతను పట్టుకోవడానికి వెళ్తూ ఉంటే ప్యారలల్గా ఇంకోవైపు ఇంట్లో పని మనిషి చిన్న పాప బిబిలాగా చీర కట్టుకుని రూమ్లో పడుకుంటుంది కదా. ఎంత టైం అయినప్పటికీ, ఎంత తలుపులు తట్టినప్పటికీ ఆ అమ్మాయి బయటికి రావట్లేదేంటని ఇంట్లో ఉన్న వాళ్ళు కంగారు పడతారు. ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చి మీ అబ్బాయి గోపాల్ పని మనిషి ఆ చిన్న పాపని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అని చెప్పింటారు. దాంతో కొంచెం కంగారేసి డోర్ దగ్గర నిలబడి తలుపులు తడుతూనే ఉంటారు. కొంతసేపటికి లోపల ఉన్న పాపకి భయం వేసి డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చేస్తుంది ఏడుస్తూ. అందరూ అలా షాక్ లో చూస్తుంటారు, ఏం జరిగింది, ఈ అమ్మాయి తన చీర కట్టుకుంది ఏంటి అని అంటే జరిగిందంతా ఆ పాప చెప్పేస్తుంది. బిబి అతను పట్టుకుంటూ చేస్తూ వెళ్ళింటుంది కదా. ఫైనలీ అతను పట్టుకొని స్టేషన్లోకి తీసుకొచ్చి అతను కొట్టి, ఇదిగో ఇతనే ఆ రోజు దొంగతనం చేసింది, మా ఆయన దగ్గర దొంగతనం చేసింది ఇతనే, ఇంతకు ముందు ఒక రాబరీ కేసులో ఇన్వాల్వ్ అయింది కూడా ఇతనే, ఇతని వెంటనే అరెస్ట్ చేయండి, నన్ను చంపేస్తానని బెదిరించింది కూడా ఇతనే అని సైన్ చేసి, చంపేస్తానని బెదిరించింది కూడా ఇతనే అని సైన్ చేసి అక్కడ నుంచి బయటకు వస్తూ ఉంటే సడన్ గా అక్కడికి ఆ ఏరియా పొలిటీషియన్ జానకి వస్తుంది. జానకి రాగానే మొత్తం సైలెంట్ అయిపోతారు. అందరూ తనకి రెస్పెక్ట్ ఇస్తారు. తను లోపలికి వచ్చిన తర్వాత నేను బిబితో కొంచెం మాట్లాడాలని జానకి బిబి దగ్గరికి వెళ్ళి, నువ్వే ఆ రాబరీ కేసుని, చాలా గ్రేట్ అమ్మా, నువ్వు నీకు ఇన్స్పెక్టర్ అవ్వాలని డ్రీమ్ ఉందంటగా, ఆ డ్రీమ్ని నేను తీరుస్తాను, ఇదిగో గోపాల్ కొత్తగా పెళ్ళైంది అంటున్నావు, భార్య చనిపోతే భర్త సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో, జాగ్రత్తగా ఉండని కొంచెం వార్నింగ్ ఇచ్చే టోన్లో మాట్లాడితే గోపాల్కి అర్థమయ్యి నా భార్యని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసని గోపాల్ బిబి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటారు. ఇంటికి రాగానే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి, ఇప్పుడు జానకి దగ్గర నుంచి వీళ్ళు ఎలా తప్పించుకోవాలి, ఇదంతా సీజన్ 2కి లీడ్ ఇచ్చి ఈ సిరీస్ని ఎండ్ చేస్తారు. ఈ సిరీస్ పై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనేదాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంతకంటే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.